బ్రేకింగ్ కృష్ణా జిల్లా గుడివాడలో సినీ నటుడిపై దాడి కలకలం రేపుతుంది. గుడివాడ టీచర్స్ కాలనీలో నటుడు శోభన్ బాబుపై వెంకన్న దాడి చేశాడు. అయితే డబ్బుల విషయం మాట్లాడేందుకు గుడివాడ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు రావాలని నటుడు శోభన్ బాబుకు వెంకన్న కాల్ చేశాడు. ఇదే నేపథ్యంలో శోభన్ బాబు వస్తుండగా కొంతమంది వ్యక్తులతో కొమ్ము కాసి దాడి చేశాడు వెంకన్న. అక్కడ చేతిలో ఉన్న రాడ్డుతో దాడి చేసినట్లు శోభన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడితో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. గాయాల పాలైన శోభన్ బాబును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనగల వెంకటేశ్వరరావు ఆయన దగ్గర తీసుకున్నాను. పావుల వడ్డీ కట్టుకుంటా వచ్చాను. ఇంకా ఆఖరిలో 2 లక్షల రూపాయలు కొదవ పడిందంటే దానికి నేను నా రియల్ ఎస్టేట్ లో 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేశాను. తర్వాత ఇంకా చాలలేదు, నాకు ఇంకా 8 లక్షల రూపాయల పైన ఇవ్వాలని చెప్పి ఇంకా 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమన్నారు. చేశాను, కానీ అవి కొలతల్లో కొద్దిగా వ్యత్యాసం ఉందని చెప్పి మళ్ళీ వేరే ప్లాట్లుగా మార్చమని చెప్పి నన్ను ఒత్తిడి చేస్తుంటే నేను పెద్దల సమక్షంలో దాన్ని ఈ నెల 10వ తారీఖు లోపు నేను చేస్తానని చెప్పాను. అతను ఈ రోజు రమ్మని రిజిస్టర్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పాడు. నేను వెళ్ళినప్పుడు ఇవాళ చేయాలి లేకపోతే కుదరదు అన్నాడు. సరే, నేను ఇంకా పెద్ద మనుషులను పెట్టి నేను దాన్ని సెటిల్ చేస్తాను అని చెప్పి వచ్చేస్తుండగా క్లబ్ రోడ్డు పక్కకు వచ్చేటప్పటికి తన వెనక భాగంలో ఇంకో బండి వేసుకుని వచ్చి ఒక రాడ్డుతో నా కుడి పక్కన దవడ మీద ముక్కు మీదేమో చేత్తో గుద్దాడు. 15-20 నిమిషాలు అటు ఇటు జనాలను ఆపేసి తన అనుచరులు మునగల వెంకన్న అని ఫైనాన్సర్, గుడివాడ పెద్ద ఫైనాన్సర్, ఆయన నా ఎంటపడి వాళ్ళ అనుచరులతో ఒక దాష్టికంగా నా మీద మారణ ఆయుధాలతో దాడి చేశారు. 20 నిమిషాలు నన్ను ఎవరు తీసుకెళ్లేవాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న ఒక మీడియా ఒక సిబ్బంది కొంత ప్రజలు వచ్చి వాళ్ళని అడ్డుకుని నన్ను ఆటో ఎక్కించారు. నేను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వెళ్ళి చికిత్స పొందుతూ ఇప్పుడు నాకు కొద్దిగా పల్స్ రేట్ డౌన్ అయిపోతుంది. నేను ఇంకా మెరుగైన వైద్యం కోసం విజయవాడ వెళ్ళటానికి వెళ్తుండగా మీడియా బృందం నన్ను ఏం జరిగిందో అడిగారు. నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.